కలియుగంలో కేవలం హరినామ సంకీర్తన, హరినామ జపం వల్లనే మనం ముక్తి పొందుతామని నేను విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? మరో ప్రశ్న ఏంటంటే, బ్రహ్మ ముహూర్తం అని అంటారు, దాని యొక్క విశిష్టత ఏమైనా చెప్పగలరా? బ్రహ్మ ముహూర్తం. హరినామ స్మరణ వల్లనే ముక్తిని పొందుతారనే వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకి ముక్తి అంటే ఏమిటో తెలియదు, లేదా ముక్తి అంటే ఏమిటో తెలిసి చెప్పారనుకోండి, తెలిసి చెబితే కనీసం అసలు భగవంతుణ్ణి స్మరించినటువంటి వాళ్ళకి ఏదో భగవంతుణ్ణి స్మరిస్తారు ఇట్లాగన్నా అని చెప్పుకుండాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి అన్నమాట. వాళ్ళకి ముక్తి అంటే తెలియకపోయినన్నా ఉండాలా. ఒకవేళ తెలిసినప్పటికీ చెప్పారంటే ఏదో పాపం అసలు మరీ భగవంతుడిని తలుచుకోవట్లేదు వీళ్ళు జీవితంలో, ఎట్లన్నా తలుచుకుంటారేమో అంటే, చిన్నపిల్లవాడికి గనక ఏదో మనం బిస్కెట్ ఇచ్చి లేకపోతే ఏదో వాడి తిరుబండారం ఇచ్చి వాడి చేత పని చేయించుకున్నట్టుగా అది అట్లా ఆశ పెట్టుకోండి. అది రెండోది బ్రహ్మ ముహూర్తం అని అంటే అర్థం ఏమిటనంటే, మనం ఉదయకాలం, మనం ఉదయం నిద్రపోయి లేచేటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. అంటే ఆ సమయంలో మహాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడా నిద్ర లేచి వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అది అందులో కూడా మనం ఉత్తర దిక్కు చూడమని చెప్పేది కూడా, ఎందుకంటే ఉత్తర దిక్కులో హిమాలయాలు ఉన్నాయి కాబట్టి హిమాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేసుకుంటారు కాబట్టి ఆ వైబ్రేషన్స్ మనకు వస్తాయనే ఉద్దేశంతో అలా చెప్తారు. మనకి ముహూర్తం అంటే ప్రతి రోజులో ఒక ముహూర్తాలు ఉంటాయి, టైం మనకు గంటలు ఉన్నట్టు 24 గంటలు ఉన్నట్టుగా ముహూర్తాలు ఉంటాయి. అందుట్లో ఇది మొట్టమొదటి ముహూర్తం, అందుకని దీన్ని బ్రహ్మ ముహూర్తం.